నమస్తే అండి. వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. ఇదిగోండి మా కింద గార్డెన్లో ఇదిగోండి వరుస బకెట్లో పెట్టాను. కిందన వేసానండి మొక్క. ఎంత కాపో చూడండి. పువ్వే పిండితోటి చెట్టు నింపుగా ఎంత బాగుందో, చెట్టు నింపుగా రెడ్గాను ఎలా కనిపిస్తున్నాయో పిందే పువ్వుతోటి. చూసారా, చెట్టు నింపుగా చుట్టూ కూడానండి. ఇది మా ఇంటి వైపు నుంచి, ఇది పక్క నుంచి ఉన్నది. ఇది ఇంటి పక్కనే వేసానండి కిందని. ఇవి మేము కాయలు తిని పడేసిన మొక్కలండి, లేచాయి. అవి చిన్న కుండీలో లేస్తే తీసి అవి కింద వేసాను. అది చూడండి ఎంత చెట్టు అయిపోయిందో, పెద్ద చెట్టు అయిపోయి చెట్టు నింపుగా పువ్వు పిందే ఇవన్నీ చెట్టు నింపుగా ఉన్నాయి. వెనక సైడు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ రెండు వైపులా చుట్టూ తీసానండి. చుట్టూ ప్రదర్శన చేశాను ఈ వీడియో చేయడానికి. అన్నీ ఇవ్వండి. ఇంకా లోపల కాయలు ఉన్నాయండి, అవన్నీ మరి తీసి చూపించలేకపోయాను. లోపల ఉన్నాయి. ఈ మాత్రం పైన ఇలా వీడియో చేశాను. అక్కడే మల్బరీ మొక్క, దానిమ్మ మొక్క, గోరింటాకు మొక్క లైన్ అలా వేసానండి. ఈ నేను కొన్ని తెచ్చినవి కాదండి, మా ఇంట్లో పుట్టిన చిన్న మొక్కలు. అవి వేస్తే ఇంత పెద్ద చెట్లాగా అయిపోయింది. ఇక మల్బరీ మొక్క కూడా పెద్ద చెట్లాగా అయిపోయింది పక్కనే. దాని పక్కనే గోరింటాకు చెట్లు అన్నీ మొత్తం వరుస కుండీలతో పెట్టాను. చూసారా అంత పూత. మనం ఇచ్చిన పోషకాలండి, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్టేజ్, వీటి వల్ల ఇంత పూత అండి. అంత